సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. సో, ఆ మేరకు స్పీకర్ ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో, పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుందో, వాళ్లకు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. సరే, వాళ్ళు ఎవరెవరు ఏ రకంగా దానికి జవాబిస్తారు అండ్ ఆ జవాబుకు స్పీకర్ ఎట్లా స్పందిస్తారు, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే టైం పడుతుంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 10 కాన్స్టిట్యుయెన్సీస్‌లో అసలు 10 కాన్స్టిట్యుయెన్సీస్‌లో గెలిచే దమ్మున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారా అనేది నా ప్రశ్న, నా సందేహం. కడియం శ్రీహరి కాన్స్టిట్యుయెన్సీలో అంటే శేషంగన్పూర్లో డాక్టర్ రాజయ్య ఒక బలమైన అభ్యర్థిగా మనకు కనిపిస్తున్నాడు. కానీ మిగతా 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు నిలబడతారు,